కొంచెం నీళ్లు పోయమ్మా. అయ్యో బాబోయ్, మేము అర్జున్, మా నీళ్ళు మీరు పుట్టుకోవచ్చా? నీళ్లు మీవి కావు, మావి కావు, ఆ భగవంతునికి. పోయమ్మా. అగ్రవర్గాల వాళ్ళు పెళ్లినాడు మొట్టమొదట చూసే ముత్తైదు అరుంధతి మీ ఇంటి ఆడబడితే సందేహించు. పోయమ్మా. ఈ స్థలం ఏదమ్మా? ఎవరి చేతి బాబు, పగల పచ్చులు రేతిరి పురుగులు తిరుగుతుంటాయి. ఎవరు గుడి చేసుకుంటే వాళ్ళదే. బాగా చెప్పు శారదా. ఇక మనం ఇక్కడే. ఇక్కడ మరి ఎక్కడికి పోతావు శారదా? రెడీమేడ్ లాగా మండపం ఉంది, తాతలు తవ్వి పెట్టినట్టు బియ్యం ఉంది, ఏదంటే ఉడకేసుకోవడానికి ఆకు అలా ఉంది. తన శుభ్రం చేసుకుందాం. ఏమిటి కదా కదా చూద్దాం. కాదు శారద, భూత ప్రేత పిశాచాల పాలిట వజ్రఘాతం ఆంజనేయ స్వామి. అది చూస్తాను శారద. కొత్త చోట చేయి వేయగానే దైవస్పర్శకు నోచుకున్నాం. దొరికి నిక్షేపాన్ని మంటపంలో నిలుపుకున్నాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభావికారం అదేమిటండి చీపురు కట్టలు నెత్తిన పెట్టుకుంటున్నారు? వ్యాపారం తప్పుతుందా? ఇదేం వ్యాపారం అండి? కట్టుబట్టలతో వచ్చిన మన పాలిటి కామధేనివే. పెట్టుబడి లేని వ్యాపారం, పైగా ప్రతి ఇంటికి అవసరమైన వస్తువు. బాగానే ఉంది. అయినా మగవాళ్ళు చీపురు పడితే సిరి తుడుచుకుపోతుందట. పోయిన ఆస్తి పడ్డ కష్టాలు చాలా. తెండి, నేను అమ్ముకొస్తాను. సరే, నీ తిరిగితేట్లు కూడా చూద్దాం. రూపాయి కాదు కట్టలు. ఎనిమిది ఇచ్చి. అలాగే. చీపుళ్ళమ్మా, చీపుళ్ళు, చీపుళ్ళమ్మా. ఏ చీపుళ్ళు ఇలారా? ఎలా ఇస్తావు? రూపాయి కారు. ఏమిటి నువ్వు అమ్మేది? చీపుళ్ళా వింజామర్లా? అది చేసుకుని ఇవ్వు. లేదమ్మా, 6 మైళ్ళ దూరం నుంచి రావాలి. పోనీ 8 చేసుకోండి. సరే ఇవ్వు. అమ్మా, లక్ష్మిని అలా విసిరి కొట్టకూడదమ్మా. కళ్ళకద్దుకుంటే కలకాలం ఉంటాను, విసిరి కొడితే ఇంట్లో ఉండను అంటుంది. అదేంటే కాలు కుడుతున్నావు? నడిచి నడిచి కాళ్ళు గొప్పలు. ఇంత డబ్బు ఆర్జిస్తున్నావు కదా, 2 రూపాయలు పారేసావు, చెప్పు జత కొనుక్కోకూడదు? వద్దులేండి, పారేసిన డబ్బులు చాలు. చెప్పుల కోసం దుబారా చేసే తలబిరుస్తాను ఏనాడో పోయింది. అదేంటో, ఏ గుడ్డ కట్టినా, ఏ చెప్పు తొడిగినా ఈ దేహం ఒకనాడు విరిగిపోయే మట్టి బొమ్మేగా. అబ్బో అబ్బో, ఇంతలోనే అంత వైరాగ్యం అంటే? అవునండి, ఒళ్ళుపై తెలియని రోజుల్లో మహారాణిలాగా చెలాయించాను. ఇప్పుడున్న ఈ సుఖం కానీ మనశ్శాంతి కానీ ఆనాడు లేదు. పేదరికమే పెద్ద గురువు. కోట్లకి విలువైన మాట అన్నావు. ఉన్న రోజుల్లో ఒక్క పూటైనా నీ చేతి మీదుగా వెళ్ళాను నాన్న. ఇప్పుడు చూడు, 30 రన్ను ముక్కు దాకా పడుతున్నాను. చాలండి, దిష్టి అవుతుంది. ఆర్భాటం ఏమిటి? ఏ మహా తింటున్నారే? 1/4 సేరు బియ్యం అరిస్తే మీరు నేను తినగా ఇంకోళ్ళు మిగులుతా ఉంది. మిగిలిచే చెయ్యి చల్లని చెయ్యి. ఏమిటి నాదే చల్లని చెయ్యి అయితే మన సంసారం తెచ్చుకొచ్చేదే కాదు. పిల్లలు ఎలా ఉన్నారు ఏమిటో? వాళ్ళకేమే గడుసు, వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు. శారదా, ఇది కన్న మమకారం గాని వాళ్ళని ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. ఆ తప్పు వాళ్ళది కాదండి, నాది. శారదా, ఏంటి
ఏడుస్తున్నావా? లేదండి, కళ్ళ కడుపు కదా, ఎలా గుండె రాయి చేసుకోగలను. ఏమండి, ఈ రాళ్ళు ఏమిటి? ముగ్గురాడు పొడిగేస్తే రూపాయికి 6 షేర్లు అమ్మచ్చు. ఏమండి, ఈ వ్యాపారం చేసే విద్య ఎలా నేర్చుకున్నారు? అదో పెద్ద కథలే. కథ? అదే హరికథలో పిట్ట కథ లాంటిది. ఆ నువ్వు కూడా వడ్డించుకో, చెప్తాను. ఈ వేళకి 100 రూపాయలు చేశాను. ఈ 100 రూపాయలు 1000 రూపాయలు అయ్యేటట్టు జీవితండి. ఎందుకు మా బిడ్డను అలా కొట్టుకుంటావు? ఏమిటారు బాబు, చంపుతుంది. ఆకలేసిన డబ్బులు కొనుక్కు తింటానంటుంది. మాకు డబ్బులెట్టా వస్తాయి బాబు? ఒక పూట గంజి కూడా గతి లేకుండా. అదేమిటమ్మా, నీ భర్త కూలి చేసి డబ్బులు తేడు? గూడెలో ఏ మగాడు నయా పైసా తీసుకురాడు. వాళ్ళ ఓటర్లు, సినిమాలు, దూదాలు అన్ని రకాలు తగలడతారు. గూడెకి వచ్చే ముందు మచ్చుగా తాగొస్తారు బాబు. పంచాయతీ పెడుతుండే అయ్యగారితో ఫిర్యాదు చేస్తుండవా? అదే ఉన్నాయా, భార్య బిడ్డలు కడుపు కొట్టి తప్పు తాగి రావడం తప్పు కదా బాబు. ఒక్కసారి తాగి చూడంటే వదులుతారేమో. తప్పు నాయన. భర్త అనేవాడికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కష్టపడితే కడుపు నిండకపోదు. కట్టుబడి నాయలే గాని కాసింత పని చూపించే నాయలేడి. అలా అనక, నేను పని చూపిస్తాను, మీరంతా తాగడం మానేస్తారా? ఓ ప్రమాణ పూర్తిగా సత్యంగా ఆయన సాక్షిగా. అయితే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఈ వేళకి 100 రూపాయలు చేశారు. ఆ 100 రూపాయలు 1000 రూపాయలు చేయమని దేవుడు సాధించావుగా. ఆ దేవుడు ఆ 1000 రూపాయలు 10,000 రూపాయలు నాతో చేస్తాడు. చూడు, ఎలాగా? చెప్తాను రా. శారదా, నీకు ప్లాస్టిక్ బుట్టలు అవ్వడం వస్తుందిగా. ఈ ఆడవాళ్ళందరికీ నేర్పించు. నేను ఈ మగవాళ్ళందరికీ వేరే పని చెప్తానులే. చూడండి, మీరంతా రేపటి నుంచి ఇక్కడికి వచ్చి నేను చెప్పేటల్లా చేస్తే కడుపు నిండా తిండి, చేతి నిండా డబ్బు దొరుకుతుంది. గౌరవంగా బ్రతకొచ్చు. పాటు పడితే లోటు ఉండదయ్యా. మీరు చెప్పినట్టే చేస్తాం బాబు. అయ్యారు దేవుడు రా. అమ్మ, ఆ మాట నువ్వు కనడానికి అర్హత లేదు. 4 డబ్బులు చేతికి రాగానే తల్లిని తండ్రిని వెళ్ళగొట్టిన నీకు అమ్మాయిని పిలవడానికి సిగ్గులేదక్క. శభాష్, ఇన్నాళ్లకు తల్లి చేయవలసిన పని చేసావు శారద. ఈ శుభ సమయం కోసం ఇంతకాలం ఎదురు చూస్తున్నా. ఇక మన బిడ్డల భవిష్యత్తుకి ఏ కొరత లేదు. నిజమే, మీరు కళ్ళు తెరిపించారు. ఇంకా భయం లేదు. చూడండి, దేవుడు లాంటి మీ నాన్నగారిని చూడండి. మీరు మిమ్మల్ని కన్నా నేను పరివర్తన చెందాలని ఇన్ని కష్టాలు పడ్డారు. అష్టైశ్వర్యాలు ఉండి కూడా అజ్ఞాతవాసం చేశారు. మనం పచ్చగా ఉన్ననాడు నయాన్ని చెప్తే వినలేరని మీకోసం నా కోసం ఇంత నాటకం ఆడారు. నాటకం? అవును. దీనికి సూత్రధారి గోపాల్, ముఖ్య పాత్రధారులు అతని బిడ్డలు. వాళ్ళు లేకపోతే మీ బ్రతుకులు గట్టెక్కేవి కావు. చంద్రం, పట్ట పగ్గాలు లేని వయస్సులో నీలాంటి వాళ్ళు పరుచు పిల్ల కనబడగానే వ్యామోహంలో పడి చెడిపోతారు. అది తెలిసే గోపాలం నిన్ను రక్షించడానికే తన బిడ్డను నియోగించాడు. ఆమె సమర్థురాలు కనుక నిన్ను, నీ ఆస్తిని రక్షించుకుంది. ఆ పిల్లకు తగ్గ అన్నయ్య కనుక ఆనంద్ కల్పన్ని కంటికి రెప్పలా కాపాడాడు. గిరి చేతిలో పడకుండా ఆ సొమ్ములు నగలు జాగ్రత్త చేశాడు. మీ ముగ్గురు కళ్ళు తెరిచారు కనుక ఆ ముగ్గురు మన ఆస్తిని మనకిస్తున్నారు. మంచి కోసం కొంచెం వంచన చేయక తప్పలేదు. నీ డబ్బు దుబారా కాకూడదని బ్యాంకులో వేయలేదు. కల్పన, మీరు గుణపాఠం చెప్పడానికి కొంచెం కటువుగా ప్రవర్తించాను. నన్ను క్షమించు. ఉండండి బాబు,
ఆనాడు నాన్నగారు దీన్ని నీకు ఇవ్వబోతే ఆస్తి 6 లక్షలు, అప్పులు 16 లక్షలు అని వద్దన్నారు. పెట్టి తెరిచి చూసుంటే బాబు గారి వ్యాపారం దివాలా తీసిందో, రెట్టింపు లాభాలు గడిస్తుందో తెలిసిండేది. ఉండండి. వద్దు, నాకెందుకు? పుచ్చుకో. అందులో 25 లక్షల ఆస్తి వివరాలు ఉన్నాయి. బుద్ధిమంతులయ్యారు గనక ముగ్గురు పంచుకోండి. వద్దు నాన్న, వద్దు. మాకు ఇంకా ఏ ఆస్తి వద్దు. డబ్బు కన్నా విలువ ఇంకేదో తెలుసుకున్నాం.